తెలంగాణలో కరువు పరిస్థితుల్లో రైతాంగం ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ప్రతి జిల్లాలో కూడా రాష్ట్ర ప్రభుత్వము ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పటికే ప్రతి జిల్లాలో రివ్యూ మీటింగ్‌లు ఏర్పాటు చేసింది. అసలు రైతుల కోసము ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే అంశానికి సంబంధించి అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అలర్ట్ అయింది. పంటలు వేసిన పంటలు ఎండిపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రతి జిల్లాలో రివ్యూ మీటింగ్లు పెట్టారు. అంటే వాస్తవానికి ఎలినో ప్రభావం ఉన్నదనేది గత 2 నెలల నుంచి అయితే చాలా సీరియస్గా చెప్తున్నటువంటి పరిస్థితి వాతావరణ శాఖ అంతా కూడా. అంటే గతంలో కంటే మనము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వర్షాలు పడేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎక్కువ నీటితోటి పండించేటటువంటి పంటలు కాకుండా తక్కువ నీటితోటి పండించే పంటల వైపు వెళ్ళాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా ప్రభుత్వం అధికారులంతా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ సమస్య తీవ్రతకు వచ్చింది. అంటే చాలామంది రైతులు అన్ని జిల్లాల్లో కూడా కొంత వర్షం పడుతుందేమో అనేటువంటి ఆలోచనతో ఎక్కువగా వరి సాగు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లే మొక్కజొన్న ఇట్లా రకరకాల పంటలు పత్తితో సహా అన్ని పంటలు సాగు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి పరిస్థితి మనకు ఇప్పుడే కాదు, గతంలో 2016లో 15లో వచ్చింది, అంతకుముందు వచ్చింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎంత పంట సాగైంది, ఒకవేళ ఆ పంటలు కాపాడుకోవడానికి మనం ఏం చేయొచ్చు, ఎక్కడ ఎంత నీళ్ళు ఉన్నాయి, కరెంట్ సమస్య ఏంది, రేపు ఏంటిది, ఒకవేళ సాగు చేయలేనటువంటి ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే ఎక్కడైతే ఉందో దానికి తక్కువ నీటితో పండేటటువంటి పంటలు ఏమేమి వేయచ్చు, దానివైపుగా రైతులు మళ్లించినట్టు ఒక ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా పాత జిల్లాలలో ఇవాళ అన్ని జిల్లాలలో స్పెషల్ ఆఫీసర్స్ని వేసి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ అధికారులను అన్ని డిపార్ట్మెంట్లను కూర్చోబెట్టి ఇవాళ సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఎక్కువ నీళ్ళు అనేది వరికే అవసరం పడుతుంది కాబట్టి వరికి కాకుండా కంది, ఇంకా మినుములు, పెసర్లు కానీ మొక్కజొన్న కానీ ఇట్లాంటి పంటల వైపు వెళ్ళాలనేటువంటి ఒక చర్చ ఇవాళ నిజామాబాద్ జిల్లాలోనే కాదు అనేక జిల్లా జరిగినటువంటి సందర్భాల్లో కూడా ఇప్పుడు చాలా దగ్గర ఎగ్జాంపుల్ నిజామాబాద్లో ప్యాడీ వేసిండ్రు, ఇంకొక 68,000 ఎంతో సాగు చేయాల్సింది ఉన్నది, ఆల్మోస్ట్ వేసేసిండ్రు. ఇప్పుడు వేసిన పంటలను కాపాడాలి అని అంటే నీళ్లు లేనటువంటి పరిస్థితి. నీళ్లు ఉన్న ఎస్ఆర్ఎస్పీలో ఉన్నటువంటి 15 టీఎంసీలు కనుక మనం వదులుకుంటే అది ఒక నిజామాబాద్ జిల్లాకి వచ్చేటటువంటి పరిస్థితి కాదు, అది ఖమ్మము సూర్యాపేట దాకా పోయేటటువంటి పరిస్థితి. మరి ఒకవేళ ఆ నీళ్ళను వదిలితే ఒక తడితో 2 తడితో పండేటటువంటి పరిస్థితి లేదు పంటలు. మళ్ళీ తాగే నీటికి రేపు సమస్య వస్తే ఎట్లా అన్నదాని మీద కూడా ఒక సీరియస్గా చర్చ జరుగుతున్నది. కాబట్టి రబీలో అయినా కానీ కొంచెం ముందుకు జరిగి ఇంకా ఏ పంటలను మనం వేసి రైతులను ప్రోత్సహించవచ్చు అనేటువంటి ఒక చర్చ సీరియస్గా ప్రభుత్వం రైతులతోటి అందరితోటి అన్ని వర్గాలతోటి మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ప్రధానంగా ఇప్పుడు రైతాంగం మొత్తం వరి నాట్లయితే పూర్తయ్యాయి. మొక్కజొన్న, పసుపు పంటలు, సోయా, పత్తి పంటలు కూడా అన్ని జిల్లాల్లో ఆల్మోస్ట్ పూర్తయిన పరిస్థితి ఉంది. దీనివల్ల వేసిన పంటలు నష్టపోకుండా రైతాంగానికి కరువు పరిస్థితుల్లో ఎలాంటి ఆలోచన చేసే అవకాశం ఉంది? ప్రభుత్వానికి మీరు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీరు ఎలా ముందుకు వెళ్ళగదలుచుకున్నారు? ఇప్పుడు వేసిన పంటలకు నీళ్ళు తీసుకొచ్చైతే పోయేది ప్రభుత్వం వర్షం పడకపోతే. ఇప్పుడు నీళ్లు ఉంటేనే, వర్షాలు ఉంటేనే నీరు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటే నీళ్ళు ఇవ్వచ్చు. అసలు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు, వర్షం లేనప్పుడు వేసిన పంటలన్నీ కూడా బోర్ల కింద ఉన్నటువంటి పరిస్థితి. ఆ బోర్లు కూడా రోజు కూడా గ్రౌండ్ వాటర్ తగ్గిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ సాగు చేయని దగ్గర ఆపుకొని ఓన్లీ ఒక 2-3 తలతో పండేటువంటి పంటలనే వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. అట్లా పల్సెస్ ఎక్కువ అవకాశం ఉంది, కందులు కానీ, రేపు రబీ కొంచెం ముందుకు వస్తే శనగలు కానీ, కుసుమాలు కానీ, సన్ఫ్లవర్ కానీ, ఇట్లా ఎక్కువ నీటిని కాకుండా తక్కువ నీటితోటి పండేటువంటి పంటల వైపు వెళ్ళాలనేది ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. ఒకవేళ నిజంగానే వేసిన పంటలన్నీ కూడా రేపు ఎండిపోయి పంట రానటువంటి పరిస్థితి ఉంటే టోటల్ కరువు ఉన్నప్పుడు గతంలో ఏ రకమైనటువంటి ప్రభుత్వాలు ప్యాకేజ్ ఇచ్చి రైతులను ఆదుకున్నారో ఆ దిశగా రైతులను కనీసం పెట్టుబడి ఇవంతా ఉంటుంది కాబట్టి ఆదుకునే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అంతకంటే ముందు ఇంకా ఒక జిల్లానే కాకుండా అన్ని జిల్లాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడైతే సాగు కాలేదో వాళ్ళను ప్రధానంగా వేరే క్రాప్కు డైవర్ట్ చేయడానికి ఎక్కువ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ సాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కిందికి నీళ్లు పారుతున్నాయి. ఆ నీళ్ళని కూడా తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులలో పోస్తే ఉదాహరణకి నిజామాబాద్ జిల్లాలో ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నింపేందుకు
ఆనాడు పునర్జీవ పథకం పేరుతో రివర్స్ పంపింగ్ని ఏర్పాటు చేశారు. అలాంటి ఉత్తర తెలంగాణ జిల్లాలలో కాళేశ్వరం ప్రాజెక్టు సాగుకు నీరు అందించే అవకాశం ఉంది. వాటిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది ప్రభుత్వం? అంటే ఇప్పుడు పునర్జీవ పథకం అనేది అది రైతుల కోసం చేసినటువంటి పునర్జీవ పథకం కాదు. గతంలో పాలించినటువంటి పాలకుల పునర్జీవన కోసం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ పునర్జీవన రివర్స్ పంపింగ్ ఏదైతే ఏర్పాటు చేసిండ్రో అసలు ఎప్పుడు ఎస్ఆర్ఎస్లు నింపిండ్రు? బాగా వర్షాలు వస్తున్నప్పుడు చాలు చేసి పూలు చల్లి మళ్ళీ వర్షాలు రావడంగానే దాన్ని వదిలేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఒక టీఎంసీ 2 టీఎంసీ నింపినటువంటి పరిస్థితి లేదు. అది అక్కడ చాలు చేసిన తర్వాత ఇక్కడికి వస్తుంది, కానీ అందులో పడేటువంటి పరిస్థితి కాదు. వెంటనే మళ్ళీ గేట్ వదిలేసి నీళ్ళు వచ్చిన సందర్భం చూసినాం మనము. ఇవాళ బుద్ధున్నోళ్ళు ఎవరన్నా కానీ అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, ప్రతిపక్షాలు మాట్లాడుతారు, టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, గతంలో మంత్రులు చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏ ప్రభుత్వాలైనా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే నీళ్ళు ఇవ్వకుండా రైతులతో తిట్టుబడతారా? ఇన్ని రైతు భరోసా ఇచ్చి, రుణమాఫీ ఇచ్చి, నీకు కరెంటు ఫ్రీ ఇచ్చి, పంటల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసి, సబ్సిడీల మీద డ్రిప్పులు ఇచ్చి, వ్యవసాయ యంత్రాలకు ఇచ్చి, ఇన్ని రకాలుగా ఇచ్చి కేవలం నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండి కూడా నీళ్ళు ఇవ్వకుండా ప్రభుత్వం ఎక్కడన్నా రైతులకు దూరం అయ్యేదానికి ప్రయత్నం చేస్తుందా? ఏ ప్రభుత్వమైనా కానీ, ఏ ప్రభుత్వమైనా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండి ఇవ్వకుండా ఎవరైనా సాహసం చేయగలుగుతారా? ఇవాళ ప్రభుత్వాలు మారాలంటే కూడా రైతుల మీదనే ఆధారపడి ఉంటుంది, రైతాంగం మీదనే డిపెండ్. ఒక రైతాంగం అనుకుంటే ఏ ప్రభుత్వాన్ని పెట్టచ్చు, ఏ ప్రభుత్వాన్ని దించవచ్చు. అట్లాంటి రైతాంగాన్ని నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఎట్లా దీన్ని వదులుకుంటారు చెప్పండి? ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ ఏదైతే ఉందో, నువ్వు మేడిగడ్డల బ్యారేజ్లో నీళ్ళు నింపేటటువంటి పరిస్థితి లేదు. దాని తర్వాత అన్నారంకి వచ్చిన తర్వాత అన్నారంతో కూడా కిందికి నీళ్ళు పోతున్నటువంటి పరిస్థితి, సుందీలలో అదే పరిస్థితి. కాబట్టి నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు చాలా స్పష్టంగా ఇది సేఫ్టీ కాదు, నీళ్లు నింపితే ఖచ్చితంగా కొట్టుకపోయేటట్టు ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని నింపొద్దు అనేటటువంటి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అన్నారము పూర్తిగా మేడిగడ్డకు అన్నారంకు వ్యత్యాసం ఉంది. మేడిగడ్డనేమో పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అసలు నీళ్లు ఒక చుక్క కూడా నిల్వ ఉంచుకున్నటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు ఏమంటారు? పారుతున్న నీళ్ళకెళ్ళి నింపనంటారు. అసలు పారుతున్న నీళ్ళకెళ్ళి పంపులు చాలు చేసేటట్లుంటే బ్యారేజ్లు ఎందుకు కట్టాలా? ఇంత పెద్ద ఇంజనీర్లు కదా ఇప్పుడు మాట్లాడుతున్న టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళంతా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు అంత పెద్ద ఇంజనీర్లే కదా. మరి పారుతున్నటువంటి నీళ్లను మనము కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంటే నువ్వు ఆడ బ్యారేజ్లు ఎందుకు కట్టినావు? కట్టకూడదు కదా. కాబట్టి ఇదంతా కూడా ఏదో రకంగా రైతులు రెచ్చగొట్టి జనాన్ని ఆగం చేసి మళ్ళీ అధికారం రావాలనేటువంటి తాపత్రయం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ దీనంతటి కారణం, ఇవాళ నీళ్ళు రాకపోవడానికి కారణం అంతా కూడా గత ప్రభుత్వమే. అది ఎందుకు చెప్తున్నానంటే తమ్మేడిహట్టి నుంచి గ్రావేట్ నుంచి వచ్చేటటువంటి నీళ్లు ఎల్లంపల్లికి సగం పైన పనులు పూర్తయిపోయి కాళ్ళలు తీసినటువంటి దాన్ని పూర్తి చేయకుండా కిందికి పోయి మళ్ళీ మీదకి ఎత్తిపోసేటువంటి పథకాన్ని పెట్టుకొని ఇవాళ డబ్బులు పోయినాయి, టైం వేస్ట్ అయిపోయింది, చివరకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా చేసినటువంటి పరిస్థితి గత పాలనలో జరిగింది. ఇవాళ ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది మేము అధికారంలోకి వచ్చి. అదే 2.5 సంవత్సరాలు అయిపోయింది, పూర్తయింది. ఇప్పటికే ప్రజలు మీ పార్టీ పైన వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకంటే రైతులు కానీ ఇంకా మీరు రైతాంగం కోసం ఏం చేశారు? అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి కళ్ళబొల్లి కబుర్లతోటి ఇవల్ల రైతులు కొంత అయోమయంలో పడుతున్నటువంటి పరిస్థితి, అయోమయాన్ని గురి చేస్తున్నారు వీళ్ళు. ఈ 30 నెలలు అధికారంకి వచ్చిన తర్వాత కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క కూడా లిఫ్ట్ చేయలేము మేము, ఎందుకంటే అది డ్యామేజ్ అయింది. అయినా పంటలు పండినాయి కదా. దేంతో పండినాయి అవి? వర్షాలు పడి ఎల్లంపల్లికి వచ్చిన తర్వాత ఎల్లంపల్లి నుంచి అన్ని జిల్లాలకు లిఫ్ట్ చేసిన తర్వాత పంటలు పండినాయి. కాళేశ్వరంతో పని ఏముండే? కాబట్టి ఇదంతా కూడా రైతులు అయోమయం చేయడానికి చేసినటువంటి ప్రయత్నం తప్పితే ఇంకోటి కానే కాదు. ప్రధానంగా ఇవాళ మీరు అడిగినరు మేము ఏం చేసినాము అనేటటువంటి మాట మాట్లాడినరు. నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. ఇవాళ పంటల కొనుగోలులో కేవలం నేను ప్యాడీది చెప్తా. 2014-15 నుంచి 2022-23 వరకు రబీ ఖరీఫ్ కలిపి వాళ్ళు కొనుగోలు చేసింది 738 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిండ్రు. 738 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసిండ్రు. మరి మేము 30 నెలలు అయింది మేము వచ్చి, 30 నెలల్లో 376.99 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసినాం. అంటే దాదాపు సగం. వాళ్ళు 10 ఏళ్లలో కొనుగోలు చేసిన దానికంటే మేము 30 నెలల్లో సగం కొనుగోలు చేసినాం. అంటే మేము ఇంకా అధికారము
ఇంకో 3 ఏళ్ళు ఉంది కాబట్టి దీన్ని క్రాస్ చేస్తాం మేము. అంటే 10 ఏళ్లలో వాళ్ళు చేసిన దానికంటే ఇవల్ల మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంత కొన్నామనంటే సాగు పెరిగినట్లే కదా. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి 15 లక్షల ఎకరాలు సాగు పెరిగింది. ఇవాళ ఎన్నాడు కొనుగోలు చేయలేని విధంగా రబీలో 81 లక్ష మెట్రిక్ టన్నులు ఇలా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఏనాడు కూడా రబీలో గత ప్రభుత్వం కొనుగోలు చేయలే. ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనుగోలు చేసింది 81 లక్షలు. అంటే రైతులు ఇంకా బయట అమ్ముకున్నది ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది. అంటే సాగు ఆల్మోస్ట్ వాళ్ళ సీజన్ల కంటే మా హాయంలోనే ఎక్కువ పెరిగింది. దాంతోపాటుగా నేను మరికొన్ని లెక్కలు చెప్తాను. నేను ఇవాళ రైతు భరోసా వాళ్ళు ఇచ్చింది 72,972 కోట్లు. దీంట్లో మేము ఇచ్చింది 36,321 కోట్లు 30 నెలల్లో. 36,321 కోట్లు మేము ఇస్తే వాళ్ళు 72, అంటే దీంట్లో కూడా సగం ఇచ్చినాం మేము వాళ్ళు ఇచ్చేదానికి. అంటే వాళ్ళతో పాటు ఈక్వల్ అని ఇచ్చినాం కదా, ఎక్కువ ఇచ్చినాం కదా. ఎక్కడ మేము తక్కువ చేసినాం రైతుల కోసము? రెండవది రుణమాఫీ 30,177 కోట్లు వాళ్ళు రిలీజ్ చేస్తే రిటర్న్ 2,000 కోట్లు రైతుల ఖాతాలో జమ కాక రిటర్న్ వెళ్ళిపోయినాయి. అంటే వాళ్ళు 28,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిండ్రు. కానీ మేము ఇచ్చింది 20,617 కోట్లు. 10 ఏళ్లలో వాళ్ళు 28,000 కోట్లు ఇస్తే 30 నెలల్లో 20,617 కోట్లు ఇచ్చినాం. ఎక్కడ తక్కువ చేసినాము? గత పాలన కంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు ఎక్కడ తక్కువ చేసినాం మేము? ఇంకొకటి క్రాప్ ఇన్సూరెన్స్లో కూడా నీకు బోనస్ విషయంలో గత ప్రభుత్వం ఒక్క రైతుకు ఒక బోనస్ ఇయ్యలే. సన్నాలు వేసుకోండి, అది వేసుకోండి అంటే 300 ఇయ్యకపోతానని మాట్లాడిన అతను రూపాయి ఇయ్యలే. కానీ మేము వచ్చిన తర్వాత వరికి బోనస్ ఇచ్చింది 3,153 కోట్లు ఇచ్చినాం. గత ప్రభుత్వానికి ఇది వ్యత్యాసం కనబడుతుంది కదా. వాళ్ళకంటే మేము ఇక్కడ చేసినాం కదా. ఇన్సూరెన్స్ కూడా ఫార్మర్స్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చింది 10 ఏళ్లలో 6,488 కోట్లు కట్టింది. మేము 3,560 కట్టినాం. దీంట్లో కూడా నీకు సగానికంటే ఎక్కువనే కట్టినాం మేము. ఎక్కడ తక్కువ చేసినాము 30 నెలల్లో? అట్లనే పవర్ సబ్సిడీ వాళ్ళ 10 ఏళ్లలో 61,563 కోట్లు ఫ్రీ కరెంటు మీద వాళ్ళు డబ్బులు కడితే మేము 29,477 కోట్లు కట్టినాము. ఇప్పుడు దీంట్లో కూడా సగం కట్టినాం 30 నెలల్లో. 10 ఏళ్లకు 30 నెలలకు మేము సగం కట్టినామంటే ఇప్పుడు మా ప్రభుత్వమే రైతులకు వాళ్ళకంటే ఎక్కువ చేసినట్టు స్పష్టంగా కనబడుతుంది కదా. నేను ఇంకొక లెక్క చెప్తా. ఇలా సెంట్రల్ స్కీమ్స్ 60-40 రేషియో వస్తాయి రైతులకు ఇవ్వాల్సింది. వాళ్ళు చేసింది 1,940 కోట్లు 1940 10 ఏళ్లలో. మేము 30 నెలల్లో 1,410 కోట్లు చేసినాము. వాళ్ళు సెంట్రల్ స్కీములు అన్నీ కూడా 40-60% మొత్తం వదిలేసిండ్రు, కట్టలేరు. స్టేట్ వాటా కట్టక అన్నీ రిటర్న్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కట్టుకుంటూనే ఇవాళ రైతులకు అందిస్తున్నటువంటి పరిస్థితి. 1,410 కోట్లు మేము కట్టినాం, వాళ్ళు 1,940 కోట్లు. అంటే చాలా వ్యత్యాసం స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఇరిగేషన్ స్కీములు అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాకుండా ఇరిగేషన్ స్కీములలో కూడా 1,00,000 కోట్లు వాళ్ళు పెట్టిర్రు. మేము 69,582 కోట్లు మేము పెట్టినాం 30 నెలల్లో. మరి ఈ రేషియో చూసుకుంటే వాళ్ళకంటే ఎక్కువ చేసినాం కదా. మరి మేము రైతులకు ఎక్కడ తక్కువ చేసినాము? ఎక్కడ తక్కువ చేస్తూ ఉన్నాం? కేవలము ప్రచారం చేసి రైతుల్ని ఆగం చేయడానికి కోసం చేస్తున్నటువంటి కుట్ర తప్పితే ఇంకోటి మాత్రం కాదు. అందుకని మీ ద్వారా నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ అధికారం పోయిన తర్వాత తిరిగి అధికారం తెచ్చుకోవాలంటే ఒక తాపత్రయంతో అనవసరంగా రైతాంగాన్ని ఆగం చేసి రైతులకి అయోమయం గురి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా స్పష్టంగా గత ప్రభుత్వానికంటే ఎక్కువ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మీ ముఖ్యమంత్రిని మీ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి, ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదు. అరే ఇప్పుడు అభివృద్ధి అని అంటే ఇంత స్పష్టంగా లెక్కలతో సహా చెప్తా ఉన్నా. నేను లెక్కలతో సహా చెప్తా ఉంటే ఇంకా అభివృద్ధి ఏంది? రైతాంగానికి చెప్తున్నాను. ఇంకా మిగిలిన నీకు బస్ ఏంది, 200 యూనిట్లది ఏంది, పిల్లలకు మెస్ ఏంది, డైట్ ఛార్జెస్ ఏంది, ఇన్ని వేస్తూ ఉంటే రేషన్ సన్న బియ్యం ఏంది? ఎవరికైనా ఆలోచన వచ్చిందా? సన్న బియ్యం ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఇన్నేళ్లలో ఎవరికైనా వచ్చిందా? సన్న బియ్యం ఇస్తున్నాము, ఇన్ని వేస్తూ ఉంటే ఇంకేం చేయాలి? ఇందిరా మైన్లు వాడు ఏమైనా ఇండ్లు ఇచ్చిండ్రా? డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి ఇవ్వాలనేటువంటి పరిస్థితి. ఇవాళ ప్రతి ఊర్లో ఇందిరా మైన్లు కట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా అభివృద్ధి ఏంది? రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు రేషన్ కార్డులు కూడా ఇచ్చినాము.
కాబట్టి ఇవన్నీ కూడా గాలికి మాట్లాడి ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటే ఆలోచన తప్పితే కానీ ఇంకోటి కాదు. అట్లానే నిజామాబాద్ జిల్లాకి వచ్చేసరికి చెప్తా ఉన్నా నేను. నిజామాబాద్ జిల్లాలో గత కొనుగోలు నుంచి నేను చూస్తూ ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం వాళ్ళు, అది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మంత్రి చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలంతా కూడా కొనుగోలు వ్యవస్థ నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. రోడ్ల మీదకి వచ్చుడు, కూర్చోనుడు, అంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. 10 ఏండ్లు 2015 నుంచి రైతులు 2019 వాళ్ళ ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా రోడ్ల మీదకి వచ్చి గిట్టుబాటు ధర కావాలి, ఎర్రజొన్నల ధర కావాలి, అట్లనే లేకుంటే సన్నాలకు కొనుగోలు చేయాలని, లేదా పంటలకు గిట్టుబాటుతో పాటు పసుబోర్డు కావాలని ధర్నాలు చేస్తే రోడ్ మీద కార్పేట్ కూడా వేసుకొని ఇయ్యనికి వీలు లేదని చెప్పేసి టెంట్ హౌస్లను పోలీసులతో బెదిరించినటువంటి వీళ్ళు అదే రోడ్ల మీదకి వచ్చి వల్ల కార్పేట్ వేసుకొని కూర్చొని మాట్లాడుతున్నారు. మేం ఆ రోజు ఇండ్లకి వెళ్ళలేని పరిస్థితి, ఇండ్లకి వెళ్ళనీయకుండా రోడ్ మీకు రాకుండా కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి వీళ్ళు ఇవాళ రైతులకు ఇది చేస్తున్నారు, అది చేస్తారని మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు తరుగు పేరు మీద 10 కిలోలు కట్ చేస్తే ప్రశ్నిస్తే ఎక్కడ పోయినరు? ఎక్కడ కూడా ఆదుకోలేనటువంటి పరిస్థితి. ఇదే లీకేజీ వాటర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కాళేశ్వరం లీకేజ్ వాటర్ మాట్లాడుతున్నారు. 2018లో 25 టీఎంసీలు ఉంటే కూడా, 2018లో 25 టీఎంసీలు ఉంటే కూడా లీకేజ్ వాటర్ అడిగితే కేసులు పెట్టి, మహిళల రైతులను చూడకుండా కేసులు పెట్టి జైలు పెట్టిన ఈ నీచులు ఇవాళ అదే నీళ్ళు కావాలని అడుగుతూ ఉన్నారు. అంటే కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. నేను 10 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఏం చేసినా, ఎవరిని అడగనిచ్చినామా, కనీసం వాళ్ళు చెప్తే విన్నామా అనేది లేకుండా వచ్చి అడుగుతున్నారు. ఇది ఇంకొక గేమ్ ఆడుతూ ఉన్నారు. వీళ్ళకి ఎట్లుంటుందంటే, అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారులతో ఏమన్నా సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఇది చేయబోతుంది అని తెలుసుకుంటే ముందు వచ్చి అడవిడి చేసి ఇది నేను చెప్తేనే చేసినట్లు రైతులు నమ్మాలన్నటువంటి ఒక తాపత్రయము. ఎందుకంటే ఆ రోజు కొనుగోలులో కూడా కొంత ఇబ్బంది అయింది, పంట ఎక్కువ అయింది, అప్పుడే మొక్కల కొనుగోళ్ళు, కొంత లారీలో ఒక వారం 10 రోజులు కొంత ఇబ్బంది అయిన మాట వాస్తాము. దాన్ని అలసి చేసుకో ఎట్లాంటి సెట్ చేస్తుంది ప్రభుత్వము. ఎందుకంటే మేము రైతు నాయకులుగా, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేసేటువంటి ఆలోచనలు మేము ఉన్నోళ్ళము. వాళ్ళు పోయాడ ముఖ్యమంత్రిని అడిగేటటువంటి దమ్ములేని ఉండే వాళ్ళకు. కానీ మాకు ఇవాళ మేము ఓన్గా అధికారులతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎక్కడ ఇబ్బంది వచ్చినా దాన్ని సమన్వయం చేసి సార్ట్అవుట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాం. కాబట్టి ఎట్లా చేస్తున్న ఆలోచనతోటి రోడ్డు మీకు వచ్చి 4 రోజులు అడవిడి చేసేసి ఇక ప్రశాంత్ రెడ్డి చెప్తానో లేకుంటే జీవన్ రెడ్డి చెప్తానో ఇంకోళ్ళు చెప్తానో అయింది అని అనుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నారు. ఇప్పుడు యూరియా యాప్లో కూడా అట్లనే చేసారు. ఇవాళ యూరియా యాప్లో ఏం ప్రాబ్లం ఉన్నది? 4 రోజులు ఎగిరిండ్రు. యూరియా యాప్లో ఇలా ప్రాబ్లం లేదు, అందరికి సమానంగా దొరుకుతుంది. మాతో పాటు అందరికి కూడా బుక్ చేసుకుంటాం వస్తూ ఉన్నది. ఈ నీళ్ళు కూడా మేము వదులుతాము. ఆ రోజు 15వ తారీఖు మీటింగ్ ఉండే, హై లెవెల్ కంపెనీ మీటింగ్ ఉంటుంది, ప్రతి సంవత్సరం పెట్టుకుంటుంది. ఏ డేట్కి పెట్టుకుంటారో తెలుస్తుంది, వీళ్ళకు వదులుతలేదు తెలుస్తుంది. కాబట్టి ఇదని చేసి నేను చేసేటువంటి నీళ్ళు వదిలిండ్రని రైతాంగాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం. అంటే నాకు ఇంకొక విషయం ఏం అర్థం కాదు ఏంటంటే, మనం అధికారం ఉన్నప్పుడు అసలు ఏం చేసినాము, మరి ఆ రోజు ఎందుకు రైతులు రోడ్ల మీదకి రానియలేము, ఎందుకు కేసులు పెట్టినాము అనేది కనీసం జ్ఞానం ఉండాలా. ఇలా బస్ డిపో గురించి మాట్లాడతారు. బస్ డిపో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు కదా, ఎందుకు చాలు చేయలే? ఇప్పుడు అద్దన్నాడా, ఇప్పుడు అడ్డుపడ్డా? ఇప్పుడు హాస్పిటల్ కూడా ఆల్రెడీ డబ్బులు ఇప్పించినాం, వాళ్ళు పెండింగ్ పెడితేనే మేము వచ్చినాక డబ్బులు ఇప్పించినాము, అది కంప్లీట్ అవుతున్నది. అంటే ఇదంతా ఎట్లా చేస్తారు? ఇది నా ఖాతాలో పడాలంటే ఆలోచన తప్ప ఇంకోటి కాదు. కాబట్టి రైతాంగం అంతా కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వీళ్ళు అనవసరంగా కబుర్లు చెప్పి రైతుల్ని పక్కదోన పట్టించేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. వాస్తవానికి నీళ్ళ విషయంలో కూడా, కాళేశ్వరం విషయంలో కూడా ఖచ్చితంగా లింపి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటే 100% ఇస్తుంది ప్రభుత్వం. కానీ అక్కడ పరిస్థితి అవకాశాలు లేవు కాబట్టి ఇస్తలే. ఇన్ని వేస్తుంది ప్రభుత్వము, ఇన్ని వేస్తున్నప్పుడు ఒక నీళ్ళు ఇవ్వడానికి ఏమొస్తుంది? మాకు అవకాశం లేదు కాబట్టి నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కానీ అవకాశం ఉంటే 100% ఇస్తారు. కానీ అందుకని వీళ్ళు చెప్తున్నటువంటి డ్రామాలు, వీళ్ళ వేషాలను నమ్మద్దనే మీ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, అసలు ఎవరు పడితే వాళ్ళు ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలో ఏది పడితే అది రాస్తారు. అసలు అటు ఏం జరుగుతుందో తెలియదు, అడేముందో తెలియదు. అనవసరంగా రైతుల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి మెసేజ్లు పెట్టి ఆగం చేసి
ఇట్లాంటి పనికి చేస్తున్నట్టు సోషల్ మీడియా వాళ్ళకు కూడా ఒకసారి ఆలోచన, ఏదైనా పెట్టు, వాస్తవాలు పెట్టండి, నిజంగా రైతులకు ఉపయోగపడితే పెట్టండి. అది కాకుండా ఆయనకు తెలియదు, ఆడ ఏముందో తెలియదు, ఆడ ఏం జరుగుతుందో తెలియదు, రాసేస్తారు, అయిపోతుంది. మొత్తానికి చూసుకోవచ్చు, రైతాంగం కోసం మేము 30 నెలల్లో అనేకం చేశాం. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయండి, మేము దాంతో పాటు సగానికి పైగా మేము రైతుల కోసం చేసాం. పూర్తి స్థాయిలో ఏదైతే ఇది కొనుగోలు కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, ప్రజల కోసం ఏదైతే ఉచిత బియ్యం, ఏదైతే సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇచ్చాం, బస్సులో మహిళల కోసం ఫ్రీ బస్సు ఇచ్చాం, 200 కరెంటు యూనిట్లు కూడా ఫ్రీ ఇచ్చామని చెప్తున్నారు. ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ఇటీవల కాలంలో ఎల్నినో ప్రభావంతో రైతాంగం రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జిల్లాల వారీగా అనేక ప్రాంతాల్లో పంటలు వేయని పరిస్థితి, కొన్ని ప్రాంతాల్లో పంటలు వేసినా ఎండిపోకుండా ఉండే విధంగా ప్రత్యామ్నాయాలు ఏర్పాట్లు చేసుకునే దిశగా ప్రతి జిల్లాకు సంబంధించిన అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం ఆలోచించిన నేపథ్యంలో ప్రతి జిల్లాలో రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ప్రత్యామ్నాయ పంటల వైపు వేయని ప్రాంతాల్లో అటువైపు వెళ్ళాలి అనే సూచనలతో పాటు ముందుకెళ్లే దిశగా ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే రైతాంగం కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలి, పంటలు వేయని రైతులందరూ కూడా ఆలోచించాలి. రైతులకు వర్షాలు పడే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా అటువైపు చూడాలి. ఒకవేళ కరువు పరిస్థితులు ఏర్పడితే గత ప్రభుత్వాలు ఎలా కరువు ప్రకటించిందో ఈ ప్రభుత్వం కాలం అదే విధంగా ముందుకెళ్తుందని చెప్తున్నారు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.